హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 10 రెసిపీస్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో అందరికీ నచ్చేలాగా ఇడ్లీ రవ్వ పిట్టు చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం 1 గంట నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని తీసుకుందాం. అందులో టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కొంత పచ్చి కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకోండి. చూసారా, నేను ఎలా ముందుగానే తురుముకొని పెట్టుకున్నాను. 2 యాలకులు దంచుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. నేను 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను కాబట్టి నాకు 2 యాలక్కాయలు పొడి సరిపోయిందండి. ఈ మాత్రం ద్వారగా దంచుకుంటే చాలు. ఇప్పుడు మనం స్టవ్ మీద లోతుగా ఉన్న మూకుడిని తీసుకుందాం. ఇప్పుడు ఆ మూకుడిలో 2 గ్లాసులు నీళ్ళ వరకు వేసుకోండి. నీళ్లు మరిగేంత వరకు వేడి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే 2 నుంచి 3 నిమిషాల వరకు వేడైపోతుందండి. బ్యాంబూ బాస్కెట్ మీద మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వని వేయండి. ఇలా ఇడ్లీ రవ్వ అంతా బ్యాంబూ బాస్కెట్ మీద పేర్చిన తర్వాత ఇంకో స్టీల్ ప్లేట్ తీసుకొని ఆవిరి బయటికి వెళ్లకుండా మూత వేసుకోండి. మూత వేసిన 8 నిమిషాలు అలాగే పెట్టుకోండి. స్టీమ్ అవుతుంది. 8 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికిందో లేదో చూడడానికి 1 గరిట సహాయంతో తిప్పి చూసుకోండి. నేను పెట్టిన ఇడ్లీ రవ్వ ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా జాగ్రత్తగా ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ముందుగా దంచుకున్న యాలకుల పొడిని ఇందులో వేసుకుందాం. ఆ తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా చక్కెరని కలుపుకుందాం. నేనైతే 7 టీ స్పూన్స్ వేస్తున్నానండి, ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ తీయగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యిని కలుపుకుంటున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. ఈ అన్నిటిని బాగా కలుపుకుందాం. చూసారా, పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా ఇడ్లీ రవ్వ పిట్టు రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరెన్నో రెసిపీ వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం అందుతుంది. మీకు గనక నా వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 10 రెసిపీస్.